హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం మనందరం కలిసి 14వ వచనం గట్టి చదువుదాం. 12, 14. కాలమును బట్టి చూచితే 12 మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. 14వ వచనం చూడండి, అందరం కలిసి చదువుదాం. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. బాగా వినండి. గనుక బలమైన ఆహారము వారికే తగును. బలమైన ఆహారము వారికే తగును. ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. 13వ వచనం, మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవం లేని వాడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం పాలు త్రాగే వర్తమానాలు దాటి వెళ్ళిపోవాలి. బుజ్జగించే వర్తమానాలు దాటి వెళ్ళిపోవాలి. టైం పాస్ వర్తమానాలు దాటి వెళ్ళిపోవాలి. మరి ఎక్కడికి రావాలట? 14వ వచనం, వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు. గనుక బలమైన ఆహారము వారికే తగును. స్ట్రాంగ్ మీట్, బలమైన ఆహారం. అవునండి, మనం బలమైన ఆహారం తినాల్సిన సమయం ఇది. హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8, 9 వచనాలు కలిసి చదువుకుందాం. యేసు ప్రభు వారు తన జీవితంలో ఆయన అనుభూతిని, ఈ బలమైన ఆహారం ఏంటో 7, 8, 9 వచనాలు కలిసి చదువుకుందాం. 7, 8, 9 బలమైన ఆహారం ఏంటో అందరం కలిసి చదువుకుందాం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి, బాగా గమనించండి 8వ వచనం, హెబ్రీ 5, 8, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. శ్రమల వలన, శ్రమల వలన, శ్రమల వలన, శ్రమల వలన. అలాగే 9, 10 వచనాలు, మరియు ఆయన సంపూర్ణ స్థితి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమము చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. మనలో చాలామంది ప్రభురాత్రి భోజనంలో ఆయన రక్తములో ఆయన యొక్క పాత్రలో పాల్పొందు పొందుతున్నాం కదా. మనందరికీ సుపరిచితమైన మాటే కదా. 1 కొరింథీ 11వ అధ్యాయం 24, 25 వచనాలు కలిసి చదువుకుందాము. ఆ ప్రకారం భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని 25 ఆ పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీనిని చేయడని చెప్పాను. ఒక్కసారి ఆలోచించండి. యేసు ప్రభువు పాత్ర పట్టుకున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, స్నేహితుడా, జాగ్రత్తగా విను. ఆ పాత్ర పట్టుకున్నాడు. క్రీస్తు ప్రభువు యొక్క రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షారసమును చూపిస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించు. ఆ ద్రాక్షారసం అన్ని పండ్లలో ద్రాక్ష పండ్లు ఈ రసముగా మార్చబడాలి అంటే దే ఆర్ సపోజ్ టు గో త్రూ క్రషింగ్ ఎక్స్పీరియన్స్. ద్రాక్ష పండ్లను చితక దొక్కేసి, మన భాషలో చెప్పాలంటే నలిపేసి, ఇంకో మాటలో చెప్పాలంటే పానార్పణముగా దాన్ని చిదిమేసి, క్రషింగ్ ఎక్స్పీరియన్స్ గుండా ద్రాక్ష పండ్లను తీసుకుపోయినప్పుడే ఆ ద్రాక్ష రసము సిద్ధపరచబడుతుంది కదా. ప్రభు అంటున్నాడు, ఈ పాత్ర నా రక్తంలో అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని దీనిని చేయడి. ఇలా నన్ను జ్ఞాపకం చేసుకోండి, నేను ఇలా అయిపోయాను అంటే ఆ పాత్రను చూస్తే దట్స్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. నన్ను జ్ఞాపకం చేసుకొని మర్చిపోతూ బలలో పాల్పొందుతున్నావు ప్రియ సోదరి సోదరుడా. క్రషింగ్ ఎక్స్పీరియన్స్ నుండి వెళ్తున్నావా? ఆర్ యు గోయింగ్ త్రూ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్? మానసికంగా నేను చితికిపోతున్నానండి, ఇంకా నా వల్ల కావట్లేదు, ఎందుకు ఇలా చేస్తున్నాడంటే ప్రభు అంటున్నాడు, నా జీవితానికి ఒక మాటలో చెప్పాలంటే ఇది నా పాత్ర. ద్రాక్షారసము, ద్రాక్ష పండ్లు ఏ విధంగా అయితే చితకొట్టబడతాయో, హౌ ద గ్రేప్స్ ఆర్ బీయింగ్ క్రష్డ్, మై లైఫ్ హ్యాస్ బీన్ క్రష్డ్ లైక్ దాట్. అండ్ దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు రిమెంబర్. ఈ పాత్రలోని త్రాగి, ఈ రొట్టెను తిని నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన ఏదైనా జ్ఞాపకం చేసుకో. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడండి జాగ్రత్తగా. ఈ లోతైన
ఆహారాన్ని మనం భుజించడానికి దేవుడు మనకు అట్టి కృపను దయచేయను గాక. హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి. మనము కూడా ప్రతి భారం సులువుగా అవన్నీ చూసిన తర్వాత మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపిక ఎప్పుడు వస్తుందండి? ఓపిక ఎప్పుడు వస్తుంది చూడండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు యేసుప్రభువారు ద్రాక్షరసము పండ్లు ఏ విధంగా అయితే చిత్తగొట్టబడి నల్లగొట్టబడి ఒక రసముగా చేయబడిందో, యేసుప్రభువారు అంటాడు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు. యేసుప్రభువారికి మోటివేషన్ ఏంటంటే తన ముందు ఆనందము కొరకై అవమానమును అవమానించబడ్డాడు, నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండెను. దేని కొరకండి? ఆ యొక్క ఆనందము కొరకై అవమానం సహించాడు. ఫర్ ద జాయ్ సెట్ బిఫోర్ హిమ్. క్రీస్తు కుడి పార్శ్వమున యుగ యుగములు ఏలే ఆ స్థాయిలో, 1000 ఏళ్ల పరిపాలనలో ఏలబడే ఆ స్థాయిలో, నిత్యత్వంలో ఏలబడే ఆ యొక్క సింహాసనములో ఆనందాన్ని జ్ఞాపకం చేసుకొని, ఇది ఎంత ఉంది పర్లేదు నేను భరిస్తానని సంతోషంగా ఆనందంతో భరించాడు. ప్రభు అంటాడు మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి, మీరు కూడా సహించడానికి సిద్ధపడాలి. ఒకసారి ఆలోచిస్తే ఈ మాట వింటుంటే మన అంతరంగ పురుషుడు దినదినము బలపరచబడి బాహ్య పురుషుడు దినదినము బలహీనమైపోతూ 2 కొరింథీ 4వ అధ్యాయం 16-17 వచనాలు బహుశా మన జీవితం నెరవేర్చబడుతున్నాయా? అలా అవుతున్నట్లయితే అది మనకు ఆశీర్వాదమే సహోదరి సోదరా. దట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ అస్. వాస్తవంగా ఆలోచిస్తే క్రైస్తవ జీవితం అంటే ద్రాక్ష పండ్లు చిత్తకొట్టబడి ద్రాక్షరసంగా మార్చబడింది మన జీవితం కాదా? అందుకొరకే ఈరోజు సిలువను సహించడానికి ప్రభు మరొకసారి ప్రోత్సహిస్తున్నాడు. అందుకొరకే ఏదైతే నువ్వు గద్దిస్తే లోబడట్లేదో, బాగా చెప్తున్నాను, ఏదైతే నువ్వు ప్రార్థిస్తే దేవుడు తీయట్లేదంటే నువ్వు సహించాల్సిందే. తీయట్లేదంటే నువ్వు సహించి అత్యధిక విజయం పొంది అపవాదిని అవమానించాల్సిందే. దట్ ఈస్ వాట్ ఈస్ ద కంక్లూషన్. ఇఫ్ యూ కాంట్ రెబ్యూక్ సంథింగ్, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, యూ హ్యావ్ టు ఎండ్యూర్ ఇట్. If there is no answer for some prayers, take it for granted that God wants you to endure it, face it. కానీ ఇచ్చే విషాదం ఏంటంటే ఇక్కడే చిన్న సమస్య జరుగుతుందండి. చాలాసార్లు బహుశా ఇది మర్మంగా మర్చిపోయి ఉండొచ్చు, మనము మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 9వ అధ్యాయం 17వ వచనం చదువుదామా? మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 9:17. మత్తయి సువార్త 9వ అధ్యాయం 17వ వచనం జాగ్రత్త వింటే దీంతో మనం ముగిస్తాం. ఈ అంశం ప్రభుచితం అయితే కొనసాగించాలని ఆశ ఉంది. ఎందుకంటే చాలా లోతైన ఈ సత్యం తెలుసుకోకపోతే అరణ్యంలో వారు రాలిపోయారు. ఈరోజు అపవాది మన జీవితం మీద గెలుస్తున్నాడు. నిజంగా ఈరోజు అపవాదితో చెప్పగలం, అపవాది సాతానా నువ్వు శ్రమలు అనుమతిస్తున్నావు నా జీవితంలో, ఏదైనా సరే నువ్వు గెలవడానికి వీల్లేదు. అత్యధిక విజయం పొందిన వాడను నీ పరిచర్య ద్వారా, నువ్వు నలగొట్టే ఈ పరిచర్య ద్వారా నేను అత్యధిక విజయం పొంది దేవుని యొక్క మహిమకు నాంది పలుకున్నట్లు నా ఉద్దేశం కొరకు మార్చుకుంటాను చెప్పగలవు ఈరోజు అపవాదితో? అది రోషంతో కూడిన, సంతోషంతో కూడిన, శ్రమలను అతిశయిస్తున్న విశ్వాసమే మన విశ్వాసం. అందుకొరకు గమనించండి, మత్తయి 9వ అధ్యాయం 17వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసం పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోను. ఎందుకు అవుతుందండి ఆ క్రైస్తవ జీవితం? ఎందుకు పగిలిపోతుంది ఈరోజు? ఎక్కడ చూసినా నిరాశ. క్రైస్తవుని పక్కన కొద్ది గదిలిస్తే అన్యుల కంటే దుర్భరమైన మాటలు మన నోట్లో నుండి. నాకెందుకు వచ్చండి కష్టాలు, నాకెందుకు ఈ బాధలు, ఇంకెందుకండి చచ్చిపోతే బాగుండు. ఎందుకు జరుగుతుంది తెలుసా? ఇది బాగా వినండి. పాత తిత్తులలో అంటే పాత బాటిల్, అర్థం కావడం కొరకు తిత్తులు అంటే అర్థం కాకపోవచ్చు ప్రస్తుతం ఉన్న మనకు. పాత ద్రాక్షరసపు పాత్రలో కొత్త ద్రాక్షరసాన్ని పోస్తే తిత్తులు ఏమవుతాయంటే పిగిలిపోతాయి, అంటే తట్టుకోలేకుండా పిగిలిపోతాయి, ద్రాక్షరసం కారిపోతుందంట. ఇలా చేస్తే తిత్తులు పాడగును. అయితే కొత్త ద్రాక్షారసమును కొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోకయుండునని చెప్పాను. బాగా వినండి. అంటే అర్థం ఏంటి? దేవుడు నాకు ఇచ్చిన గ్రహింపును పరిచయం చేసుకోవాలని ఆశపడుతున్నా. పాత వ్యక్తిగా మనం ఒకరోజు రక్షణ పొందాం కదండి, ఇప్పుడు నూతన సృష్టిగా మార్చబడ్డా. కానీ మైండ్ ఎలా ఉంది? పాత థింకింగే. దేవుని దగ్గరికి వస్తే కష్టాలను పోతాయి, దేవుని దగ్గరికి వస్తే అన్నీ ఆహ్లాదకరమైంది, దేవుని దగ్గరికి వస్తే అపాయం రాదు, బాధ రాదు, శ్రమలు రాదు, ఏమి రాదు. అంటే స్టార్టింగ్లో నిజంగా క్రైస్తవ జీవితం ఎలా ఉంటుంది అంటే స్టార్టింగ్లో అంతా చూసినప్పుడు రంగుల హరివిల్లాగా అనిపిస్తూ ఉంటుంది. అబ్బా చాలా బాగుందండి, లోకం ఎంత హాయిగా ఉంది కదా, బాగానే ఉంది అంతా అనిపిస్తుంది. కానీ కాలక్రమేణా అదే క్రైస్తవ జీవితం ముందుకెళ్తే ఏంటండి ఇది కాదు నేను ఎక్స్పెక్ట్ చేసింది అంటావు. ఎందుకు? నీ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ, నీ ఆలోచనలన్నీ పాత మనసు మారు మనసు పొందిన తర్వాత కొత్త జీవితంలో కొత్త పాత్రలో కొనసాగాలని ప్రయత్నించడం ఒక్కసారి ఆలోచించండి. అంటే శరీరము ఆలోచనలన్నీ పాతవి, కానీ ఆత్మ
కొత్తది. మిస్ మ్యాచ్ అయ్యేసరికి ఏమవుతుందండి? తిత్తులు పిగిలి ధనాక్షరసం ఏమవుతుంది? కారిపోతుంది. అనుభవాలు వేస్ట్ అవుతున్నాయి. ఈరోజు నా బాధ ఏంటంటే 40 సంవత్సరాలు ఇస్రాయేల్ ప్రజలు తిరిగి 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 రాలిపోయి వారి జీవితం వేస్ట్ అయిందంటే మరి మన జీవితాలు ఏమవుతున్నాయో. ఇతరులు విమర్శించడం సులభమే కానీ మన జీవితాలు వేస్ట్ అయితే ప్రియ సోదరి సోదరు వెనుకలు తిరిగి తట్టుకోలేక బాధపడుతుంటే అలాంటి బాధకారకమైన సేవకునిగా ఉండడం నాకు ఇష్టం లేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పాలని ఆశపడుతున్నా. ఏమైపోయిందండి మా లైఫ్ అంతా? దురద చెవులు ఉన్నప్పుడు చెవులను దురదను బాగా చేశారు, గీకారు, బాగా గోకారు. తర్వాత అంతా మా జీవితం భ్రష్టు పట్టించారు. జీవితం అంతా అరణ్యంలో రాలిపోయినట్లు మా జీవితం రాలిపోయింది. మాకేంటని చెప్పి రేపు ఎవరు కూడా నిందించడానికి వీలు లేకుండా ఈరోజు దేవుని వాక్యం ఉన్నట్టు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఇది తెలుసుకోలేదు అనుకో. అందుకొరకు ప్రభువు రోమా 12వ అధ్యాయం, మీరు మారు మనసు పొంది, అందుకొరకు మనసు మారి రూపాంతరం పొందాలంట. ఏం మారాలండి? రోమన్స్ చాప్టర్ 12 verse 1 and 2. రోమన్స్ చాప్టర్ 12 verse 2 నేరుగా 2వ వచనంకి వెళ్ళిపోదాం. రోమా 12:2 చూడండి. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగట వలన రూపాంతరం పొందుడి. ఏం మారాలట? మనసు మారాలి, రూపాంతరం పొందాలి. న్యూ యాటిట్యూడ్. ఐ రిపీట్ దిస్ లైన్స్, హ్యావ్ ఎ న్యూ యాటిట్యూడ్. డోంట్ కంటిన్యూ యువర్ క్రిస్టియన్ జర్నీ విత్ అ ఓల్డ్ యాటిట్యూడ్. లెట్ యువర్ యాటిట్యూడ్ బి చేంజ్డ్. దృక్పథం మారాలి, అవుట్లుక్ మారాలి. మారకపోతే ఏమవుతుందో తెలుసా అండి? చూడండి, శ్రమల పట్ల మనం కానీ సరైన దృక్పథం లేకపోతే దేవుని ఉద్దేశాలు అన్నీ నాశనం అయిపోతాయి. మళ్ళా చెప్తున్నానండి, శ్రమల పట్ల సరైన దృక్పథం లేకపోతే దేవుని జీవితం అనుమతించిన ప్రతి శ్రమ వేస్ట్ అయిపోతుంది. బాధతో వేదనతో మరొకసారి దేవుని దాసుని జ్ఞాపకం చేస్తున్నా. డోంట్ లెట్ యువర్ సఫరింగ్ గో ఇన్ వెయిన్. డోంట్ లెట్ యువర్ క్రాస్ గో టు డాగ్స్. మీరు ఇంత రోషంగా మాట్లాడుతున్నట్టు, అవునండి, దేవుని జీవితం అనుమతించే శ్రమ, నీ కన్నీరు, నీ యొక్క బాధలు అది వృధా చేయకు. డోంట్ లెట్ ఇట్ గో టు డాగ్స్. డోంట్ లెట్ ఇట్ బి వేస్టెడ్. సిలువ అనేది విలువైనది. నీ బాధ విలువైంది, నీ కన్నీరు విలువైంది, నీ దృక్పథము నీ కన్నీటి పట్ల, నీ శ్రమల పట్ల. ఈరోజు ఆ దృక్పథము అపవాది యొక్క తోకను చితకదొక్కుతుంది, నీకు నిత్య మహిమకు సిద్ధపరుస్తుంది, దేవుణ్ణి ఘనపరుస్తుంది. అదే ఈరోజు సవాలుతో కూడిన క్రైస్తవ జీవితం. దేవుడు అపవాది సవాలు వేసుకున్నారు. యోబుతో చెలగాటమాడడం ఆరంభమైంది. యోబు స్పందన అపవాది యొక్క తలను కాదు, అపవాది యొక్క తోకను చితగొట్టాడు కాదా? ఏ మాట ద్వారా కూడా దేవుని అవమానపరచలేదు, అపవాదిని అవమానపరిచాడు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని యెహోవాను నామముకు స్తుతి కలుగును గాక. అర్థం చేసుకున్నాడు, కోల్పోయిన సమస్తాన్ని రెండంతలు సంపాదించుకున్నాడు. డోంట్ లెట్ యువర్ టియర్స్ గో వెయిన్. నీ బాధ, నీ శోకం, నీ అవమానం, నువ్వు పడ్డ నింద వృధా చేయకు. హ్యావ్ అ రైట్ యాటిట్యూడ్. పాత తిత్తులో కొత్త నూనె పోయి, కొత్త ద్రాక్షరసం పోయొద్దు, రెండు పాడైపోతాయి. మరి కొత్త యాటిట్యూడ్ ఏంటి? వాట్ ఈస్ ద న్యూ యాటిట్యూడ్? కొత్త దృక్పథం ఏంటి? లేకపోతే ప్రియ సోదరి సోదర, ఉద్దేశాలు నిర్వీర్యం అయిపోతాయి. ప్రార్థిస్తురాగా 6 దృక్పథాలు, 6 attitudinal problems which spoil the purpose of God in your suffering. నీ శ్రమల్లో 6 దృక్పథాలు ఇవి ఉంటే వెంటనే సెట్ చేసుకో. ఈరోజు ప్రభు అనుమతించే కొద్ది ఈ 6లో ఎంతవరకు కవర్ అవుతాయో తెలియదు, కానీ త్వరగానే ముగించాలని ఆశపడుతున్నా. కానీ జాగ్రత్త వినండి. మొదటిగా ఈ 6 దృక్పథాలు దయచేసి నీకు మంచిది కాదు. దేవుడు శ్రమను అనుభవిస్తున్నాడా నీ జీవితంలో? మొదటి దృక్పథం చూడండి. అందుకొరకే మొదటిగా మనం అంటాం కదండి, ఇదంతా ఎందుకు జరుగుతుంది? హీఈస్ ట్రీటింగ్ మీ ఇన్ అ రాంగ్ వే. దిస్ ఇస్ నాట్ ఫేర్. ఐ డోంట్ డిజర్వ్ దిస్. ఇది నాకు జరగొద్దు. ఇది ఎందుకు జరుగుతుందండి? స్పిరిట్ ఆఫ్ రిసెంట్మెంట్. ఇంకో మాటలో 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం చూడండి. మనకు తెలియకుండానే శ్రమలు ఎక్కువ వచ్చేసరికి ఏమంటామండి? ఎవరి మీద అడ్డం తిరుగుతాం? తిరుగుబాటు చేస్తాం, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తాం. రెబెలియన్ స్పిరిట్ ఆఫ్ రెబెలియన్. ఒక్క గాయం 2 గాయం తీవ్రమైపోయేసరికి కోపం ఎవరి మీద వస్తుందండి? చుట్టుపక్కల మనుషుల మీద వస్తుంది, దైవజనుల మీద వస్తుంది, డిఫరెంట్లీ అండి. మనుషుల మీద, మోషే మీద కోపం వచ్చింది వాళ్ళకి. సరే, ఇది సరిపోదన్నట్టు చివరికి ఏం చేశారండి? దేవుని మీద కోపం చూపిస్తున్నారు. దాన్ని తెలుగులో ఒక్కసారి అందరం కలిసి చదువుదాం. 1 Samuel chapter 15 verse 23. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయును పాపముతో సమానము. విచ్ క్రాఫ్ట్ అంటే సోదె. ఆ సోదె చెప్పేంత దౌర్భాగ్యకరమైంది ఏది అంటే తిరుగుబాటు. ఈరోజు కోపం వచ్చేస్తుంది కదండి, తిరుగుబాటు రావట్లేదా మనసులో? వస్తుందండి, ఇది వాస్తవం. ఇదే దృక్పథం కానీ మారకపోతే
మనకు వచ్చే శ్రమలు వేస్ట్ అయిపోతాయి. అది వచ్చినా కానీ అందరికి వస్తాయి శ్రమలు అండి, అన్యులకు వస్తాయి, మనకు కూడా వస్తాయి. కానీ మనకు నిత్య మహిమ తీసుకొని రావాలి. అది నిత్య మహిమ తీసుకొని రాకుండా అపవాదం గెలిపించి మనం అరణ్యంలో రాలిపోయినట్లు సమృద్ధి అయిన ఆత్మపూరిత జీవితం మనలో నుండి దొంగిలించబడుతుంది. రెండోది చూస్తాం రండి. కొన్నిసార్లు తిరుగుబాటు, రెబెలియన్. రెండోసారి ఏమవుతుందో తెలుసండి, బాహాటంగా తిరుగుబాటు చేయం కానీ మూతి ముడుచుకొని కూర్చుంటాం. దాన్నే రిజిగ్నేషన్ అంట. రిజిగ్నేషన్ అంటే బాహాటంగా అడ్డం తిరగం కానీ మనసులో నిశ్శబ్దం అయిపోయి, సైలెంట్ అయిపోయి ఒకలాంటి మౌనంలోకి వెళ్ళిపోతాం. సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. మూతి, దాన్ని ఏమంటారండి, టైట్ లిప్డ్ అంటాం కదా, సొరకాయ మూతి అంటారు కొన్నిసార్లు. అలాగ మూతి బిగించేసుకుంటాం. ఇచ్చే శక్తితో బతికేస్తా, ఇలాగే బతికేస్తా నేను అని చెప్పి కొన్నిసార్లు విల్ పవర్ మీద డిపెండ్ అవుతాం. కానీ కొంచెం బ్రేక్ అవుతాం, కానీ కొనసాగుతూనే ఉంటాం. ఇవన్నీ వాస్తవాలండి. ఎందుకంటే దృక్పథంతో మనం సరి చేసుకోలేదు కాబట్టి ఆ ఘర్షణ పేట్రేగిపోతాం. దాన్నే జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో చాలా అద్భుతంగా చెప్పాడు. ఇట్స్ కాల్డ్ రిజిగ్నేషన్. ఇంకేం చేస్తాడో చేసుకొని, బతుకంతా ఆల్రెడీ పాడైపోయింది, ఇంకేం చేస్తాడండి ఆయన? ఎప్పుడు నాతోనే, నా జీవితంతో ఆట ఆడుకుంటున్నాడు. అందుకొరకే రండి ఒకసారి చదువుకుందాం ప్రసంగి గ్రంథం, ఎక్లీసియాస్టస్ చాప్టర్ 2:17. ప్రసంగి గ్రంథం 2:17 అందరం కలిసి చదువుదాం. ఇది చూడగా ఈయనకు వచ్చిందంటండి, సూర్యుని కింద జరుగునది నాకు వ్యసనము పుట్టించని. ఏంటంటే అది వ్యసనం. అంతయు వ్యర్థంగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగా కనబడింది కనుక బ్రతుకుట నాకు అసహ్యమైన, హేటింగ్ లైఫ్, ఐ హేట్ దిస్ లైఫ్. ఇప్పుడు అన్నావా? జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, ఇవన్నీ చూసి, చుట్టుపక్కల జరుగుతున్న పరిస్థితులు చూసి ఐఎమ్ హేటింగ్ దిస్ లైఫ్. పౌలు అంటాడు, మరలా చెప్పుతున్న ఆనందించుడి, శ్రమల్లో చెరసాలను మరలా చెప్పుతున్న ఆనందించుడు, ప్రభునందు ఆనందించుడి. యోయల్ అంటాడు, ప్రభునందు ఆనందించుడు, నూతన బలం అంటే. ఈయన అంటాడు, see therefore I hated life because the work that is wrought under the sun is grievous unto me, all is vanity and vexation of spirit. I hate this life. Rebellion, sometimes resignation, ఒకలాంటి మౌనం అయిపోతాం. బయట చెప్పంగా లోపల అనుకుంటాం, ఎందుకండి బ్రతుకు ఇంత విషమిస్తే అయిపోతుంది. ఆ కోవిడ్ ఎవరో వాళ్ళకు వచ్చే కంటే నాకు వచ్చుంటే బాగుండు, నా కొడుకు వచ్చే కంటే, నా తాతకు వచ్చుంటే కంటే, నా అమ్మకి నాన్నకు వచ్చే కంటే నాకు వచ్చుంటే బాగుండు, అందరితో నన్ను కూడా తీసుకెళ్ళిపోతే అయిపోయేది కదా. కొన్నిసార్లు ఇంకేమంటారు తెలుసా, అందరిని ఒకేసారి దేవుడు చంపేస్తే బాగుండు అంటే. కొన్నిసార్లు దట్స్ కాల్డ్ రిజిగ్నేషన్. ఇంకా కొద్ది ముందుకెళ్తే పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజల వాగ్దాన దేశానికి దేవుడు తీసుకెళ్తున్నప్పుడు అరణ్యంలో వారి కొంప ముంచింది, మన భాషలో అంటాం కదండి, కొంప ముంచింది, వారి ప్రాణం తీసింది అని 10 సార్లు వాళ్ళకున్న సమస్య ఇదే. 10 times. ఏంటండి? మర్మరింగ్ స్పిరిట్, కంప్లైనింగ్ స్పిరిట్, సనిగే ఆత్మ. బైబిల్లో చూస్తే నిర్గమకాండంలో 10 సార్లు వారు సరిగానని బైబిల్లో మాటి మాటికి మనం చూస్తాం. ఈ యొక్క సనిగే ఆత్మ వారిని, నెపమోపే ఆత్మ, గొనిగే ఆత్మ ఏం చేసింది తెలుసా అండి? వాగ్దాన దేశం నుంచి వారిని బయటికి లాగేసింది. 40 సంవత్సరాల అరణ్యంలో వారు వృధా చేపించింది, వారి జీవితాన్ని పాడు చేసింది. విషాదం ఏంటంటే ఈరోజు 1 కొరింథీ 10వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూస్తే నూతన నిబంధనలు కూడా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. 1 కొరింథీ 10:10, 1 Corinthians chapter 10:10. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. దేవుని దాసునిగా వీక్షిస్తున్న ఏ బిడ్డ కూడా, ఏ సహోదరుడు కూడా సనిగి దేవుని యొక్క ఆశీర్వాదం నుండి నష్టపోయి సంహారకుని చేతిలో పడి సమృద్ధి అయిన జీవం నుండి చల్లారిపోకూడదని మరొకసారి 2 చేతులు జోడించి మరొకసారి విన్నవించుకుంటున్నాను. డోంట్ లెట్ దట్ యాటిట్యూడ్ స్పాయిల్ యువర్ అవుట్కమ్, స్పాయిల్ యువర్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ ద ప్రామిస్డ్ ల్యాండ్. అందుకొరకే ఫిలిప్పీ 2:14-15 వచనం చూస్తే పౌలు భక్తుడు మరొకసారి హెచ్చరిస్తుంటాడు. ఫిలిప్పీ సంఘానికి చెరసాల ఒడిలో నుండి రాస్తున్నాడు. ఆయన జీవితంలో ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితిలో ఆయన రాస్తుంటాడు, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులు, నిష్కలంకులను, అనింద్యులైన దేవుని కుమారులగున్నట్లు. ఆ ముందుకెళ్తే ఆయన అంటాడు, సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయడి. ఏ పని చేసినా సనకుండా చేయండి. అట్టి జనం మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడునట్లు, అందువల్ల నేను వ్యర్థముగా పరిగెత్తలేదు. చూడండి, ఇతరులు మీరు చూసినప్పుడు సనిగే గనుక ఆత్మ మీలో చూస్తే జీవవాక్యం మీ చేతిలో లేదని వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇంకా ముందుకెళ్తే 4వదిగా ఎటువంటి దృక్పథం అంటే చింత దృక్పథం. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం చూస్తాం. 1 Peter chapter 5:7. ఈ దృక్పథం ఏంటంటే, వాట్ ఈస్ దిస్ యాటిట్యూడ్?
యాటిట్యూడ్ ఆఫ్ వరీ, అన్నిటికీ చింతే. గతం గురించి చింత, గతం నువ్వు మార్చలేవు. భవిష్యత్తు ఏం జరుగుతుందని ఊహించుకొని రాకముందే చింత, ప్రస్తుతం ఇలా ఉందని చింత, ఊహించుకొని భయపడతావు అంతే. ఇట్స్ ఆల్వేస్ 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 వరీ వరీ వరీ, యాంగ్జైటీ అంటారు దాన్ని. 1 Petrus 5:7 ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు. మీరు చింతించొద్దు. ఫిలిప్పి 4 చూద్దాం. ఫిలిప్పి 4 మీరు చింతించొద్దయ్యా. చింతించి ఒక మూరడు కూడా పెంచుకోలేడు, చింతించి ఏమీ చేయలేడు. దేని గురించి చింతపడకుడి, కమాండ్మెంట్, ఆజ్ఞ. చింతపడకుండా ఏం చేయాలి? ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకం మీ విన్నపం దేవునికి తెలియజెప్పుడు. చింతించొద్దని ప్రభు చెప్తే మాటి మాటికి చింత 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 చింత, యాంగ్జైటీ. ఇంకా 5వదిగా చూస్తే చింత ముదిరితే వచ్చేది ఏంటంటే భయం. యాంగ్జైటీ, వరీ. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఫియర్, భయాందోళన వాతావరణం. ఇంకా భయపడిపోతాం. అపవాది భయాన్ని కలిగజేసి నిన్ను ఆ ప్రాంతంలో వాడిని భయపెట్టేసి, ఇశ్రాయేల్ ప్రజలను భయపెట్టి చేంజ్ చేశాడు. వాడి ఆశ అంటే ఏంటంటే భయపెట్టడం ద్వారా వారు దేవుని నుండి, దైవజనుల నుండి, వాగ్దాన దేశం నుండి దూరం వెళ్ళిపోతారు, పారిపోతారు. వాగ్దాన దేశం చూడేసరికి అమ్మో వారు అనాకీయులు, వారి ముందు మిడతల్లాగా ఉన్నాం, అమ్మో ఇంకా మా వల్ల కాదని వెనుకలికి వెళ్ళిపోతాం. మిశ్రిత జనాంగం వారి మధ్యలో దూరారండి. వాస్తవంగా వాగ్దాన పిల్లలు కాదు వారు తప్పు చేసింది. మిశ్రిత జనాంగం, వాళ్ళు భయపెడుతూ ఉంటారు, అనుమానాన్ని నాటుతారు లోపల. కాదంటారా? సంఖ్యాకాండంలో స్పష్టంగా చూసినట్లయితే 11వ అధ్యాయంలో తీయాల్సిన అవసరం లేదు. వారితో పాటు బయలుదేరిన వాళ్ళు ఎవరు అంటే మిశ్రిత జనాంగం. అంటే ఐగుప్తీయులు కూడా కొంతమంది ఎప్పుడైతే ఆ యొక్క వారి ఇంటి ద్వారపాలముల మీద రక్తాన్ని, వీరి యొక్క సువార్త వాక్యాన్ని మోషే చెప్తా ఉంటే, అధిపతులు చెప్తా ఉంటే, వారు కూడా రక్తాన్ని విధించి ఎప్పుడైతే ద్వారబంధనలకు రాశారో, సంహారకుడు మరణదూత దాటి వెళ్ళిపోయాడు వారి గృహాల్లో కూడా. వీళ్ళు విన్నారా? వాటిని ట్రై చేద్దామని చేశారు, దాటి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేసరికి వాళ్ళు కూడా ఏం చేశారు, వీళ్ళతో పాటు అరణ్యం యాత్రలో ఐగుప్తు దేశాన్ని విడిచి బయలుదేరినప్పుడు వీళ్ళు కూడా ఏం చేశారు, అద్భుతంగా ఉంటుంది అంటే థింకింగ్ అంతా ఏంటంటే ఐగుప్తు కంటే పెద్ద దేశాన్ని తీసుకెళ్తున్నట్ట, పాలు తేనెలు ప్రవహిస్తారంట అని చెప్పేసి వారు బయలుదేరి వచ్చినప్పుడు ఎప్పుడైతే దేవుడు నడిపిస్తున్న మార్గంలో వారు ఎప్పుడైతే ఆశించినది, ఎక్స్పెక్టెడ్ దొరకలేదో, ఐగుప్తులాగా లేదే అని చెప్పి ఆలోచించి, మేము అక్కడ ఉచితంగా తిన్న కూరగాయలు, తర్వాత అన్నీ చెప్తా, లిస్ట్ చెప్తా, ఇవన్నీ బాగా తిన్నాం కదా అని జ్ఞాపకం చేసింది ఎవరు తెలుసా? మిశ్రిత జనాంగం. వారి మాట వినేసరికి ఆశలన్నీ చల్లారిపోయినాయి. ఇశ్రాయేలు ప్రజలు ఏడుస్తున్నారు, లబోదిబోని కొట్టుకుంటున్నారు. ప్రియ సోదరి సోదరుడా, మిశ్రిత జనాంగం నీలో విషబీజాలు నాటుతున్నారా? జాగ్రత్త. వారు భయాందోళన వాతావరణాన్ని తీసుకొచ్చేసి దేవుని మోషేకి దూరం వెళ్ళిపోయి, మోషే అంటే భయపడిపోయి చివరికి మోషేని రాళ్లతో కొట్టి చంపడం కూడా తెగించారండి. వాగ్దాన దేశం వద్దు మాకు, ఇక్కడే మమ్మల్ని చంపేసే, లేదా బ్యాక్ తీసుకెళ్ళిపో, వద్దు మాకు ఇదంతా నచ్చలేదు, బ్యాక్ వెళ్ళిపోతామంటారు. అందుకొరకు యాకోబును జ్ఞాపకం చేసి ప్రభు అంటాడు చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే, పౌలు భక్తుడు తిమోతికి రాసిన చూస్తే, పిరికితనంగా ఆత్మదేవుడు మనకి ఇవ్వలేదు. అలాగే యాకోబుతో జ్ఞాపకం చేస్తుంటాడు యెషయా గ్రంథం 53 1-2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 43 verse 1 and 2. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. భయపడొద్దు యాకోబు, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. 2వ వచనం చూస్తామా, నీవు భయపడొద్దు. ఎప్పుడెప్పుడు భయపడొద్దు? నీవు జలములలో లోబడి దాటున్నప్పుడు, జలములు తట్టించుకొని దాటున్నప్పుడు అని రాయలేదండి. జలములో లోబడి అంటే సమస్యల లోబడి, బాధల్లో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును. నదులలో లోబడి వెళ్ళినప్పుడు, నదులు దాటుకొని సైడ్ నుంచి బైపాస్ రోడ్ అనలేదండి, నదులలో లోబడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు అగ్ని లాంటి పరిస్థితులు వస్తాయ్యా, అయినా భయపడొద్దు. అగ్ని లాంటి పరిస్థితులు వస్తాయి, దేవుడు అంటాడు ముందే అగ్ని లాంటి పరిస్థితులు వస్తాయి, నువ్వు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు, భయపడొద్దు యాకోబో. God is a God who prepares us. Yes, there are going to be fiery furnace experience. దాన్ని తప్పించుకొని పోయే ప్రయత్నం చేయకు, దాంట్లోంచి వెళ్ళాలి కానీ దేవుడు సిద్ధపరుస్తున్నాడంటే ఈరోజు పట్టించుకోలేదా? ఆఖరిగా అందుకొరకు కొన్నిసార్లు అంటావు, ఎందుకు ప్రభు ఇవన్నీ అనుమతించాలి, పక్క నుంచి తీసుకుపోవచ్చు కదా నన్ను అని కొన్నిసార్లు ప్రశ్నిస్తున్నావు. ప్రియ సోదరి సోదరా, ఆఖరికి చూస్తే కీర్తన 69:20 వచనం, Psalm 69 verse 20, 69వ కీర్తన 20వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఇప్పుడు దావీదే అంటాడు, ఈ సమస్య ఎవడు కూడా బాగు చేయలేడండి. ఏం సమస్య తెలుసా అండి? సెల్ఫ్ పిటీ అంటారు దీన్ని. 6వది, ఇది కూడా ఒక యాటిట్యూడే, పాత యాటిట్యూడ్. క్రైస్తవ జీవితంలో రాకూడని యొక్క ఆత్మ దృక్పథం ఏంటంటే సెల్ఫ్ పిటీ. ఏంటంటే అది, నిందకు నా హృదయం బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను, కరుణించు వారి కొరకు కనిపెట్టుకొంటిని కానీ ఎవరునూ లేకపోయిరి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని కానీ ఎవరునూ కానరైరి. చాలా ఎక్స్పెక్ట్ చేశాను మీ నుంచి, మీరు ఎవరైనా ఆదరించట్లే, మీరు ఎవరిని ఓదార్చలేదు,
మీరు ఓదార్స్తారేమో వెయిట్ చేసి కృషించిపోయానని చెప్పి సెల్ఫ్ పిటీలోకి వెళ్ళిపోయి, ఇంకా వాళ్ళకి ఎలా ఉంటుందంటే అది దేవుడు ఎప్పుడు కూడా పరిష్కరించలేడు ఈ యొక్క సమస్యను. ఎందుకంటారండి? ఆ సమస్య పరిష్కారం ఎందుకు కాదంటే మనకు దాంట్లోనే ఉండిపోవాలని ఇష్టపడతాం. అంటే కొన్ని రోజులు అది అలాగే ఉండిపోయి ఆదరణ ఉంటుంది, హాయిగా ఉంటుంది, దాంట్లో హాయిగా అనిపిస్తుంటుంది. సో డోంట్ వాంట్ టు చేంజ్, ఐ డోంట్ వాంట్ టు చేంజ్, ఇది బాగుంది, దీంట్లోకి కంటిన్యూ అయిపోతానంట. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, అన్ని పరిస్థితులు గుండా వారి జీవితంలో ఈ 6 దృక్పథాలు కొత్త నూనె తీసుకొచ్చి పాత తిత్తులు వేశారండి. వారి జీవితం అంతా ఏమైపోయింది? సర్వనాశనం అయిపోయింది. ఈరోజు అందుకొరకే కాలేబు యెహోషువలో ఒకటి దేవుడు యూనిక్గా ప్రత్యేకంగా మాట్లాడుతూ వచ్చినాడు. ఏం మాట్లాడుతున్నాడు చూడండి. వారిలో వేరే ఆత్మ ఉందంట. నంబర్స్ చాప్టర్ 14:24, సంఖ్యాకాండం 14:24 ఏంటంట చూడండి. సంఖ్యాకాండం 14:24 అందరం కలిసి చదువుకుందాం. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగినవాడు. ఇంగ్లీష్ రాస్తుంది, హీ హ్యాడ్ అనదర్ స్పిరిట్ అని. పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతనికి ప్రవేశపెట్టెదను. వేరే ఆత్మ. అందుకొరకే చూడండి, ఈ సమస్యల ఒరవడిలో మన జీవితాలు చితికిపోతున్న యొక్క అనుభూతిలో దేవుడు మన జీవితాల్లో రోమా 5వ అధ్యాయం 5వ వచనం ఈరోజు ప్రశ్నించావా? ముగిచ్చేస్తున్నాను ఒక మాట. ఈ అంశాన్ని ప్రభుచిత్తమైతే వచ్చే వారం ఇంకా లోతుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తా. రోమా 5:5 వచ్చి చూసినట్లయితే, ఈరోజు దేవుడు నన్ను ప్రేమిస్తే ఇన్ని సమ్మలు ఎందుకు వస్తున్నాయి? స్టార్టింగ్లో చాలా ప్రేమించాడండి, బాగా అనిపించింది, నేను దేవుని దగ్గర అవుతా ఉన్నాను, ఇంకా దేవునిలో ప్రార్థనలో వాక్యాల్లో లోతైన వాక్యం కావాలని లోతులోతుకు వెళ్తూ ఉంటే ఈరోజు చివరికి నా పరిస్థితి ఇలా అయిపోయింది అని శ్రమలో కొట్టుమిట్లాడుతున్న ప్రియ సోదరి సోదరుడా, యెహోషువ కాలేబులు జీవితంలో వారు అరణ్య మార్గంలో వెళ్లకుండా వారు వాగ్దాన దేశంలో అరణ్య మార్గం గెలిచి వాగ్దాన దేశంకి వెళ్ళి అత్యధిక విజయం పొందడానికి గల కారణం ఒకే ఒకటి. దేవుడు అంటాడు వారిలో ఇంకొక ఆత్మ ఉందంట, డిఫరెంట్ స్పిరిట్. అందుకొరకు 5వ వచనం చూడండి. చాలాసార్లు దేవుని ప్రేమ, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, నా మీద కోపపడుతున్నాడేమో, గాడ్ ఈజ్ యాంగ్రీ అగెయిన్స్ట్ మీ, గాడ్ ఈజ్ ఇరిటేటెడ్ విత్ మీ, గాడ్ ఈజ్ షవరింగ్ హిస్ వ్రాత్ అపాన్ మీ, నా మీద కోపం దేవుడు కుమ్మరిస్తున్నాడని ఒక రాగా బాధపడుతున్నావా? ఈరోజు నేను ధైర్యపరిచే మాట ఒకటి చెప్పాలని ఆశపడుతున్నా. నువ్వు శత్రువుగా ఇంకా ఉన్నప్పుడే, నువ్వు ఇంకా దేవునికి దూరంగా ఉన్నప్పుడే, ఇంకా బలం లేకుండా ఉన్నప్పుడే, ఇంకా భక్తిహీనుగా ఉన్నప్పుడే క్రీస్తు తన ప్రేమని నీకు వ్యక్తపరిచి ఈరోజు నిన్ను ప్రేమించుకున్న నీ జీవితంలో రోమా 5వ అధ్యాయం 3, 4, 5 వచనాలు కలిసావు. అంతేకాదు శ్రమతో స్టార్ట్ చేస్తుంటున్నాడు. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడదుము. 5వ వచనం, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా, బాగా వినండి, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఇప్పుడు ఏం ప్రేమ కుమ్మరించబడుతుందండి? దేవుని ప్రేమ కుమ్మరించబడుతున్నది. దేంట్లో అండి? దేవుని ప్రేమ దేంట్లో కుమ్మరించబడుతుంది? మనలో కుమ్మరించబడుతుంది. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. 2 మాటలు గుర్తు చేసుకోండి. ఏ శ్రమైనా, ఏ ఉద్దేశమైనా, ఏ బాధ అయినా, ఏ కన్నీరైనా, ఏ శోకమైనా, ఏ ఉపద్రవమైనా, ఎటువంటి అవమానమైనా సరే తట్టుకోవడానికి ఒకే ఒక రహస్యం ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు భక్తుని ద్వారా రోమా సంఘానికి. రోమా 5:3 నుంచి అంటాడు, అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షను కలగజేస్తుంది అని ఎరిగి శ్రమలందు మేమేం చేస్తాం? అతిశయిస్తున్నాం. అత్యధిక విజయం రోమా 8:37 అంటాడు. అత్యధిక విజయం ఎట్లొచ్చింది మాకు? క్రీస్తు ప్రేమ. ప్రభువారు ప్రేమను కోల్పోలేదు. ప్రియ సోదరి సోదరుడా, నువ్వంటేదో కోపమో, నువ్వంటేదో బాధ, నీ మీదేదో ఉగ్రతను తీసుకొస్తున్నాడు అని చాలాసార్లు భయపడుతున్నావా? శ్రమను అనుమతించింది దేవుడు కోపంతో కాదు, ద్వేషంతో కాదు, ప్రేమతో.